నేను చెప్తాను. లాస్ట్ క్లాస్ ఎక్కడ డిస్కస్ చేసాము? వచ్చారా? లెజర్ ఫార్మాట్ డిస్కస్ చేసాం కదా. లెజర్ టూ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, ఇట్ సైడ్ ఏముంటుంది? డెబిట్. రైట్ సైడ్ క్రెడిట్. సో డెబిట్ సైడ్ రాసేటప్పుడు ఎలా స్టార్ట్ చేస్తాం మనం? టూ అని స్టార్ట్ చేస్తాం. క్రెడిట్ సైడ్ రాసేటప్పుడు బై అని స్టార్ట్ చేస్తాం. ఓకే, టూ అండ్ బై యూజ్ చేస్తాం. అండ్ బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు మనం ఏ సైడ్ అయితే ఎక్కువ టోటల్ ఉంటుందో, ఆ సైడ్ ఏం చేస్తామమ్మా? ఏ సైడ్ ఎక్కువ టోటల్ ఉంటే ఆ సైడ్ టోటల్ తీసుకుంటాం. బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ అంటాం. ఇమీడియట్ గా రివర్స్ సైడ్ రాసుకుంటాం, బ్రాడ్ డౌన్. నెక్స్ట్ టైం అది రాసుకునేటప్పుడు బై అయితే బై, టూ అయితే టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసుకుంటాం. దెన్ కంటిన్యూ విత్ ద ఎంట్రీస్. ఇక్కడ స్పెషల్ గా నేను ఏ కాన్సెప్ట్ చూసుకోవట్లా, ఏంటది ఎంట్రీస్ నే ఇక్కడ ఒక ఫార్మాట్ లో రాసుకుంటానంటే అకౌంట్స్ అని హెడ్డింగ్ పెట్టి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇస్ మనం ఇలా రాస్తాం. యాక్చువల్లీ బ్యాలెన్స్ ఆఫ్ లెజర్ అకౌంట్స్, బ్యాలెన్స్ ఇచ్చారు January 1st. ఎంత ఇచ్చాడు బ్యాలెన్స్ అంటే, ఎంత ఇచ్చాడమ్మా? 480 ఇచ్చాడు. ఎలా రాసాను చూడు బ్యాలెన్స్. ఇన్వెంటరీ కాబట్టి ఇన్వెంటరీ అంటే క్లోజింగ్ స్టాక్. నాన్న క్లోజింగ్ స్టాక్ జనరల్లీ ఎసెట్. క్లోజింగ్ స్టాక్ అనేది ఎసెట్ అమ్మా, ఇన్వెంటరీ అనేది ఎసెట్. ఎసెట్ కాబట్టి ఇది ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్. అందుకని ఎట్ సైడ్ రాసాను చూడండి ఇక్కడ. ఎట్ సైడ్ టూ టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 480. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ స్టేషనరీ బై చెక్. పర్చేస్ చేశారు కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది ఇన్వెంటరీ. ఏం చేద్దాం? ఇన్వెంటరీ ఇంక్రీజ్ అవుతుంది, డెబిట్ సైడే చేద్దాం. టూ ఏ అకౌంట్ ద్వారా ఇంక్రీజ్ అవుతుంది? ఇంకొక అకౌంట్ ఏంటి? చెక్ అంటే బ్యాంక్. టూ బ్యాంక్ రాసాను చూడండి ఎంత? 800. ఎంట్రీ ఏంటి ఇక్కడ? పర్చేజ్ ఆఫ్ స్టేషనరీ బై చెక్ ఎంట్రీ. పర్చేజెస్ అకౌంట్ అంటే స్టేషనరీ. నాన్న పర్చేజెస్ అకౌంట్ లో కూడా స్పెసిఫై చేయాలి ఏంటని? స్టేషనరీ. స్టేషనరీ అకౌంట్ టూ ఏం వెళ్ళిపోతుంది? అసెట్ తగ్గిపోతుంది కదా. అసెట్ తగ్గిపోతుంటే ఏం చేద్దాం? క్రెడిట్ చేద్దాం. సో ఏ అకౌంట్ తో పర్చేస్ అకౌంట్ డెబిట్ చేసాం? ఏ అకౌంట్ తో డెబిట్ చేసాం? బ్యాంక్ అకౌంట్ తో. సో అందుకని టూ బ్యాంక్ రాశాను. ఎంత? 800. సో ఇది చూడండి అమ్మా, పర్చేస్ ఆఫ్ స్టేషనరీ ఆన్ క్రెడిట్ కార్డ్ ఫ్రమ్ 5 స్టార్ మార్ట్. సార్ ఇక్కడ ఎంట్రీ ఏంటి? సేమ్ పర్చేసెస్ చేశానమ్మా. స్టేషనరీ ఎంత అమౌంట్? ఇంత. కానీ క్యాష్ పే చేయదా. ఎవరు వీళ్ళు? 5 స్టార్ క్రెడిటార్ కదా. 5 స్టార్ స్టేషనరీ మార్ట్ క్రెడిటార్ కదా. 5 స్టార్ స్టేషనరీ మార్ట్ క్రెడిటార్. సో ఇక్కడ కూడా టూ రాశాను. 5 స్టార్ స్టేషనరీ మార్ట్ బ్యాంక్ రాయకుండా 5 స్టార్ స్టేషనరీ మార్ట్ ఎంతమ్మా? 1280. టోటల్స్ చూసుకుంటే అసలు క్రెడిట్ సైడ్ ఏమీ లేవు. టోటల్ చేస్తే ఎంత వచ్చింది సార్ అంటే 2560. ఇక్కడ కూడా 2560. సో టూ బ్యాలెన్స్ ఇక్కడ ఎంత వస్తుందమ్మా? ఇక్కడ మనం చేసుకుంటే బై బ్యాలెన్స్ ఇక్కడ ఏం లేదు కాబట్టి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. అటువైపు బ్యాలెన్స్ వస్తుంది క్యారీ డౌన్. ఇమీడియట్ గా ఇటు సైడ్ తీసుకోవాలి, ఎందుకంటే అది డెబిట్ బ్యాలెన్స్ కావాలి. స్టేషనరీ అకౌంట్ ఎంత బ్యాలెన్స్ ఉంది? 2560. చాలా సింపుల్ అన్న. ఎంట్రీస్ నుంచి అక్కడ వేసుకుంటే ఏ అకౌంట్ తో డెబిట్ చేస్తే ఆ అకౌంట్ రాయటం, ఆ అకౌంట్ లో ఆ అకౌంట్ రాదు అసలు. ఇప్పుడు కరస్పాండింగ్ అకౌంట్ తో రాయాలి. టూ ఆర్ బై అమౌంట్ లో వేయటం. ఎట్ సైడ్ టోటల్ ఎక్కువ ఉంటే అటు సైడ్ టోటల్స్ చేసుకోవడం. బ్యాలెన్సింగ్ ఫిగర్ క్యారీ డౌన్ అంటే ఇమీడియట్ గా రివర్స్ సైడ్ తీసుకురావడం. ఇటు జీరో ఉంది కాబట్టి 250 వస్తుంది. ఇక్కడ కూడా ఇమీడియట్ గా ఇటు సైడ్ బ్రాడ్ డౌన్ ఉంటుంది. ఇలా ఫస్ట్ జనరల్ ఎంట్రీస్ వేయాలి, దాని తర్వాత లెడ్జర్ అనేది వేసుకుంటాం. ఇది ఫార్మాట్. ఇంతే. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? చూడండి ఒకసారి ఫార్మాట్ అందరు చూడాలి ఒకసారి.
ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ది బుక్ ఆఫ్ ట్రేడర్. ఈ బ్యాలెన్స్ షీట్స్ ఇచ్చారమ్మా ట్రేడర్ బుక్. ఓపెనింగ్ క్యాపిటల్ ఇచ్చాడు, క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు, ఎంట్రీస్ వేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కి ఎంట్రీ ఉండదు, జనరల్ ఎంట్రీ. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కి జనరల్ ఎంట్రీ ఉండదు, ట్రాన్సాక్షన్స్ కే ఉంటుంది. బ్యాలెన్సెస్ ఆర్ ఈవెంట్స్, ఎంట్రీస్ అనేవి ట్రాన్సాక్షన్స్ కే ఉంటాయి, చెప్పుకున్నాం ఫస్ట్ లో. మీరు వన్ బై వన్ ప్రతిదీ చదివి ఫస్ట్ జనరల్ ఎంట్రీస్ రాయండి వీటి, తర్వాత లెడ్జర్ పోస్టింగ్ చేద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జనరల్ ఎంట్రీస్ రాయండి అన్న అందరూ. మా ఆన్లైన్ వాళ్ళు కూడా జనరల్ ఎంట్రీస్ రాయండి నీట్ గా. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కి జనరల్ ఎంట్రీ ఉండదు. పర్చేసెస్ తీసుకున్నాము.
ఇది క్లోజ్ అయిపోయిందా? మా అసలు ఆన్లైన్ వాళ్ళు రాస్తున్నారా? కంప్లీటెడా? రైట్, స్టార్ట్ చేద్దాం. నన్ను వన్ బై వన్ చెప్పండి. క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్నారా? క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ. ఓకే, వన్ బై వన్ ఒక్కొక్కటి చదవండి అమ్మా. వన్ బై వన్ చెప్పండి. ఉందా క్వశ్చన్ మీ దగ్గర? ఒక్కొక్కటి చెప్పండి. ఓకే, డన్. ఫస్ట్ వన్ చెప్పండి నాన్న. పర్చేజ్ ఆఫ్ ఫస్ట్ వన్. ఓపెనింగ్ క్యాపిటల్, అది ఎంట్రీ ఏమి ఉండదు. నెక్స్ట్ వన్, క్యాష్ ఓపెనింగ్ వల్ల ఎంట్రీ ఏమి ఉండదు. నెక్స్ట్ వన్, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ ఫ్రమ్ విజయ్, ఇది ఎంట్రీ ఉంటుందన్న. ఎంట్రీ ఏంటి? విజయ్ ఆన్ క్రెడిట్ బేసిస్, ఎంట్రీ ఏంటి చెప్పాలి. పర్చేజెస్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి పర్చేజెస్ ఏం చేద్దాం? పర్చేజెస్ అకౌంట్ ని డెబిట్ చేద్దాం. టూ, క్యాష్ ఇవ్వలేదు, విజయ్ ఇస్ ద క్రెడిటార్. ఎవరమ్మా? విజయ్. అకౌంట్ ఎంత అమౌంట్? 20,000. 20,000. సో బీయింగ్ purchases made from Vijay. Next, సేల్స్, క్యాష్ సేల్స్ జరిగినాయి. ఎంట్రీ ఏంటి? క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్ చేయాలి. అసెట్ ఇంక్రీజ్ అవుతుంది ఆర్ క్యాష్ అనేది డెబిట్ చేయాలి. ఎంత అమౌంట్? 85,000. టూ, సేల్స్ అకౌంట్ ఎంతమ్మా? 85,000. బీయింగ్ క్యాష్ సేల్స్ మేడ్. నెక్స్ట్, సేల్స్ క్రెడిట్ సేల్స్ నాన్న. ఎంట్రీ ఏంటి? ఎవరికి ఇచ్చాం? సురేష్ ఇస్ ద డెటార్. సురేష్ అకౌంట్ డెటార్. టు సేల్స్ అకౌంట్ ఎంతమ్మా? 40,000. 40,000 being sales to Suresh. Sales made to Suresh. Next, purchase of raw material. Cash or credit? Cash. Entry ఏంటి నాన్న? పర్చేసెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ వెళ్ళిపోతుంది కదా, క్యాష్ అకౌంట్. పర్చేసెస్ అనేది ఎక్స్పెన్సెస్, డెబిట్ చేయాలి నామినల్ అకౌంట్. క్యాష్ వెళ్ళిపోతుంది, అసెట్ తగ్గిపోతుంది, క్రెడిట్ చేయాలి. ఎంత అమౌంట్? 10,000. ఇక్కడ కూడా 10,000 being purchases made. Next, salaries
అండ్ వేజెస్ పెయిడ్. సాలరీస్ అండ్ వేజెస్ అనేది ఎక్స్పెన్సెస్ అమ్మా. కాబట్టి ఏం చేద్దాం, ఎక్స్పెన్సెస్ ని డెబిట్ చేద్దాం. సాలరీస్ అండ్ వేజెస్ అకౌంట్ ఎలా పే చేశారంట, క్యాష్ వెళ్ళిపోతుంది, తగ్గిపోతుంది, కాబట్టి ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. ఎంత అమౌంట్, 20,000, 25,000, 25,000 being salaries paid and wages paid. Being salaries and wages paid. 6 it రాద్దాం. చెప్పండి అన్న. 6 రెంట్ పే చేశారు క్యాష్ లో. రెంట్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి ఏం చేద్దాం, రెంట్ అకౌంట్ డెటార్ ఎంతమ్మా, 5,000. 2 క్యాష్ తగ్గిపోతుంది కదా, ఏం చేయాలి, క్యాష్ అకౌంట్ క్రెడిట్ చేయాలి. ఎంత, 5,000 బీయింగ్ రెంట్ పెయిడ్. being rent paid. నెక్స్ట్ మిషనరీ పర్చేస్ చేశాడు. ఇది ఎక్స్పెన్స్ కాదు, ఎసెట్. ఎసెట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మిషనరీ అకౌంట్ ని డెబిట్ చేయాలి. ఎసెట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అకౌంట్ డెటార్ 2. క్యాష్ వెళ్ళిపోతుంది, క్యాష్ తగ్గిపోతుంది కాబట్టి ఎసెట్ తగ్గిపోతుంది, క్రెడిట్ చేయాలి. ఎంతమ్మా, 50,000. 50,000 being missionary purchased. being missionary purchased. being missionary purchased. Number 8. అమౌంట్ వచ్చింది సురేష్ దగ్గర నుంచి. సురేష్ యాక్చువల్లీ డెటార్ కదా, అమౌంట్ వచ్చింది, క్యాష్ వచ్చింది కాబట్టి ఏం రాస్తాం, క్యాష్ అకౌంట్ ఇంక్రీజ్ అవుతుంది, అసెట్ ఇంక్రీజ్ అవుతుంది. సురేష్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది, అసెట్ డిక్రీజ్ అవుతుంది. సురేష్ అకౌంట్ ఎంత అమౌంట్, 30,000. 30,000 బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సురేష్. సురేష్ డెటార్ కదా, అసెట్ తగ్గిపోతుంది, సురేష్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది కదా, అతని దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. ఫ్రమ్ సురేష్ క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ చేసాం. 9th one. అమౌంట్ విజయ్ కి అమౌంట్ పే చేసాం. విజయ్ ఇస్ అ క్రెడిటార్, తగ్గిపోతున్నాడు, డెబిట్ చేయాలి. విజయ్ అకౌంట్ డెటార్. క్యాష్ వెళ్ళిపోతుంది, క్యాష్ తగ్గిపోతుంది, అసెట్ తగ్గిపోతుంది కాబట్టి ఏం చేద్దాం, మనం క్రెడిట్ చేద్దాం. ఎంత అమౌంట్, 12,000. 12,000 బీయింగ్ అమౌంట్ paid to విజయ్. ఇంకా లోన్ టేకెన్. లోన్ తీసుకున్నాం అంటే క్యాష్ వస్తుందమ్మా, క్యాష్ ఇంక్రీజ్ అవుతుంది. ఏమి ఇంక్రీజ్ అవుతుంది, జనరల్ గా బ్యాంక్ ఉండాలి, బట్ మనం క్యాష్ అజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి క్యాష్ రాద్దాం. క్యాష్ అకౌంట్ డెటార్ ఎంత ఇంక్రీజ్, 2. లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏం చేయాలి, లోన్ అకౌంట్ ని క్రెడిట్ చేయాలి. లోన్ అకౌంట్ అని ఒకటి క్రియేట్ చేయాలి. లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, క్రెడిట్. ఎంత అమౌంట్, 75,000. 75,000 ఇంకా. సో దీస్ ఆర్ ది ఎంట్రీస్ మన బీయింగ్ లోన్ టేకెన్. బీయింగ్ లోన్ టేకెన్ అయిపోయింది. ఇప్పుడు లెడ్జర్స్ ఎలా వేయాలి, సింపుల్ మా. స్ట్రైట్ అవే అక్కడ ఏవేవి అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ లెడ్జర్స్ ఓపెన్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఆర్డర్ లో ఏవే అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేసుకోవడం. లెడ్జర్స్, లెడ్జర్స్ ఏవేవి అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఏ అకౌంట్ కనిపిస్తుందమ్మా, పర్చేజ్ అకౌంట్, పర్చేజ్ లెడ్జర్ ఓపెన్ చేయండి. నెంబర్ 1 పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేయటం అంటే ఏంటి, ఇట్లా టీ షేప్ లో. ఇట్ సైడ్ ఏముంటుందమ్మా, డెబిట్. ఇట్ సైడ్ ఏముంటుంది, క్రెడిట్. యాజ్ యూజువల్ డేట్ అవి ఉంటాయి, యాజ్ యూజువల్ నాన్న. పర్టికులర్స్ డేటు, పర్టికులర్స్ అమౌంట్. ఇక్కడ కూడా డేటు,
పర్టికులర్స్ అమౌంట్. సో ఇలా ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ పర్చేస్ అకౌంట్ అయిపోయింది. కొంచెం స్పేస్ ఉంచుకోండి, ఎంట్రీస్ రాసుకోవాలి కదా. కొంత స్పేస్ ఉంచుకొని దాని కింద ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇంకొక అకౌంట్ చెప్పండి నన్ను. సెకండ్ అకౌంట్ ఏంటి? ఆల్రెడీ ఎంట్రీస్ వేసాం కదా. పర్చేస్ తర్వాత విజయ్ ఉన్నాడు. విజయ్ అకౌంట్, విజయ్ అకౌంట్, విజయ్ అకౌంట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో అమౌంట్ కి ఒక కాలం, డేట్ కి ఒక కాలం, సో పర్టికులర్స్ కి ఒక కాలం. డేట్, పర్టికులర్స్, అమౌంట్. డేట్, పర్టికులర్స్, అమౌంట్. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? తర్వాత నెక్స్ట్ అకౌంట్ ఏంటి? అలా ఓపెన్ క్యాష్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. క్యాష్ అకౌంట్ కొంచెం ఎక్కువ స్పేస్ ఉంచుకోవాలి. క్యాష్ అకౌంట్ కి ఎక్కువ ఎంట్రీస్ పడతాయి కాబట్టి. ఇక్కడ కూడా ఏమేమి ఉంటాయి? ఒక నిమిషం నాన్న. వీ కెన్ యూజ్ దిస్ రైట్. తెలుసా ఇది యూజ్ చేయొచ్చు? టైం వేస్ట్ అయ్యింది కానీ యూజ్ చేయొచ్చు. రైట్, చాలు, స్ట్రైట్గా వచ్చింది. రైట్, పర్టికులర్స్ డేట్, పర్టికులర్స్ అమౌంట్. డేట్, పర్టికులర్స్ అమౌంట్. రైట్. నెక్స్ట్ ఏముందమ్మా చదవండి. సేల్స్ అకౌంట్, సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఓపెన్ చేసుకొని ఫిల్ చేసుకుంటే వెళ్ళిపోవటం. ఇది ఏదో గేమ్ లాగా ఉంటుంది అంతే, ఇక్కడ కొత్తగా ఏమి ఉండదు. ఇంకా డేట్, పర్టికులర్స్, అమౌంట్. డేట్, పర్టికులర్స్, అమౌంట్. నెక్స్ట్ సురేష్ అకౌంట్. సేల్స్ తర్వాత సురేష్ అకౌంట్. ఇది 4 కదా, 5. సురేష్ అకౌంట్ ఇది కూడా అంతేనా, ఓపెన్ చేసుకుంటే వెళ్ళిపోవటం అకౌంట్స్. స్ట్రైట్ లైన్ రావాలి. ఇది కూడా అంతే కదా. డేట్, పర్టికులర్స్, అమౌంట్. డేట్, పర్టికులర్స్, అమౌంట్. అయిపోయింది. నెక్స్ట్ ఎందుకు మన క్లాస్లోనే పవర్ పోయింది ఎప్పుడు? సరే ఒకటి నిన్న వీడియో బాగా వచ్చింది. ఆ రోజు నేను 2-3 ఓపెన్ చేసి పెట్టేసా జూమ్ లో, అందుకని. సో ఎనీవే ఒకసారి మన వీడియో ఎలా వస్తుంది చెక్ చేద్దాం. యా, ఇట్స్ ఓకే, కూల్, బాగానే వస్తుంది. ఇంకొక లైట్ కూడా వచ్చింది, అది పెట్టేస్తే సరిపోతుంది. కెన్ గ్రీన్ దట్ వన్ అక్కడ పెట్టవచ్చాము. కెన్ ఐ చెక్ దట్? సో వి ఆర్ బిజీ విత్ ఇన్స్టాలింగ్. ఓకే, ఫర్నిచర్ వచ్చిందా? సో అమ్మా సురేష్ అకౌంట్ అయిపోయింది. ఇంకా సురేష్ అకౌంట్ అయిపోయిన తర్వాత సేల్స్ ఆల్రెడీ రాసాం కదా, పర్చేజెస్ ఆల్రెడీ రాసాం, క్యాష్ ఆల్రెడీ రాసాం, సాలరీస్ అండ్ వేజెస్ నాన్న. తర్వాత ఏంటి ఇక్కడ రాస్తాను, 7th వన్ ఐ థింక్ సో. సాలరీస్ అండ్ వేజెస్ అకౌంట్, సాలరీస్ అండ్ వేజెస్ అకౌంట్, సాలరీస్ అండ్ వేజెస్ అకౌంట్ నాన్న. ఇప్పుడు కూడా అంతే కదా. డేట్,
particulars amount, date particulars amount, date particulars amount. ఇంకా rent account, eighth one, rent account. అలా అన్ని ఓపెన్ చేసుకుంటూ వెళ్తాం, అది జనరల్ ఎంట్రీస్ చూసి అవి చూసి మళ్ళీ ఫిల్ చేసుకుంటూ వెళ్తాం అంతే. డేట్ particulars amount, date particulars amount. Okay, next missionary account, ninth one, missionary account. Yeah, missionary account ఇది కూడా అంతే కదా, డేట్ particulars amount, date particulars amount. నెక్స్ట్ అయిపోయింది, రాసేసాం కదా. సురేష్ అకౌంట్ రాసామా? రాసాం. విజయ్ అకౌంట్ రాసాం. లోన్ అకౌంట్, లోన్ అకౌంట్ రాయలేదు కదా. లోన్ అకౌంట్ 10th వన్, లోన్ అకౌంట్. అంతే కదా, డేట్ particulars amount, date particulars amount. ఇంక ఫిల్ చేసుకుంటూ వెళ్తామేనా అంతే. సరే ఫస్ట్ ఎంట్రీ చదవండి. ఏంటి ఫస్ట్ ఎంట్రీ? పర్చేజెస్ అకౌంట్ డెబిట్ చేశారు. ఎవరి అకౌంట్ తో? విజయ్ అకౌంట్ తో. ఎంత అమౌంట్? 20,000. ఇప్పుడు ఏ అకౌంట్ దగ్గరికి వెళ్ళాలి నేను? పర్చేజెస్ అకౌంట్ దగ్గరికి వెళ్ళాలి. డెబిట్ చేశారా, క్రెడిట్ చేశారా? డెబిట్ చేశారు. ఏ అకౌంట్ తో చేశారు నేను? ఇక్కడ టూ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమన్నా ఉందా? పర్చేజెస్ లేదు, ఉండదు కూడా. టు విజయ్ అకౌంట్, టు విజయ్ అకౌంట్ ఎంత అమ్మా అమౌంట్? టు విజయ్ అకౌంట్ అమౌంట్ ఎంత? టు విజయ్ అకౌంట్ అమౌంట్ ఎంత? 20,000. ఇమ్మీడియట్ గా ఏ అకౌంట్ కి వెళ్ళిపోవాలి? విజయ్ అకౌంట్ కి వెళ్ళిపోవాలి. ఇమ్మీడియట్ గా ఒకేసారి వేసేయాలి పార్లల్ గా. ఇమీడియట్ గా ఏ అకౌంట్ కి వెళ్ళిపోవాలి? విజయ్ అకౌంట్. విజయ్ అకౌంట్ ని క్రెడిట్ చేశారు, రివర్స్ కదా. ఏ అకౌంట్ తో? బై పర్చేజెస్ అకౌంట్. ఎంత అమౌంట్? అర్థమైందమ్మా మీకు? ఎంట్రీ చూడండి ఒకసారి నీట్ గా. పర్చేజెస్ అకౌంట్ ని డెబిట్ చేశారు కాబట్టి పర్చేజ్ అకౌంట్ లో 2 రాశాను. విజయ్ అకౌంట్, విజయ్ అకౌంట్ ని క్రెడిట్ చేశారు కాబట్టి పర్చేజ్ అకౌంట్ తో బై పర్చేజ్ అకౌంట్ 20,000. ఓకే, పర్చేజ్ అకౌంట్ ని ఇక్కడ విజయ్ అకౌంట్ తో ఏం చేశాను? విజయ్ అకౌంట్ ని పర్చేజ్ అకౌంట్ తో క్రెడిట్ చేశాను, ఎందుకంటే క్రెడిట్ అయింది. ఏ అకౌంట్ లో అకౌంట్ రాదు, రైట్? నెక్స్ట్ నెక్స్ట్ ఎంట్రీ చదవండి అమ్మా. క్యాష్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. ఇప్పుడు ఏ అకౌంట్ దగ్గరికి వెళ్ళాలి నేను? క్యాష్. డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా? డెబిట్ సైడ్ ఏమవ్వాలి? టు సేల్స్ అకౌంట్. ఎంత అమౌంట్ నానా? 85,000. ఇమీడియట్ గా ఏ అకౌంట్ దగ్గరికి వెళ్ళాలి నేను? సేల్స్ అకౌంట్. ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఏం రాయాలి క్రెడిట్ సైడ్ అయితే? బై క్యాష్ అకౌంట్. ఎంత నానా? 85,000. అంతే. 85,000. 85,000 అంతే. నెక్స్ట్ సురేష్ ఎంట్రీ ఏంటన్నా? సురేష్ అకౌంట్ డేటా టు సేల్స్. ఇమీడియట్ గా ఏ అకౌంట్ దగ్గరికి వెళ్ళిపోవాలి నేను? సురేష్ అకౌంట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏం చేశారు? సురేష్ అకౌంట్ ని డెబిట్ చేశారు టు సేల్స్. ఎంతమ్మా? 40,000. ఇమీడియట్ గా ఏ అకౌంట్ వెళ్ళాలి నేను మళ్ళీ ఇప్పుడు? సేల్స్ అకౌంట్. ఏం రావాలి? బై క్యాషా సురేషా? బై సురేష్ అకౌంట్. ఎంత రాను? 40,000.
40,000. నెక్స్ట్ ఇంకొక ఎంట్రీ చూద్దాం. పర్చేసెస్ అకౌంట్ టు క్యాష్. ఏం చేద్దాం పర్చేస్ అకౌంట్ దగ్గరికి టు క్యాష్ ఎంతమ్మా? 10,000. 10,000. పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్ ఎంతమ్మా? 10,000. ఇమీడియట్ గా ఏ అకౌంట్ దగ్గరికి వెళ్ళాలి నేను ఇప్పుడు? క్యాష్ అకౌంట్ దగ్గరికి వెళ్ళాలి. ఏం రాద్దాం? బై పర్చేజెస్ ఎంత? 10,000. మా క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ రాయాలి ఫస్ట్. అసలు లెడ్జర్స్ వేయగానే ఓపెనింగ్ బ్యాలెన్స్ రాయాలి నాన్న. ఇదేదో మళ్ళీ రఫ్ చేశాను. ముందు క్యాష్ ఎక్కడ వచ్చింది? పర్చేస్ సేల్స్ 85,000 క్యాష్ వచ్చింది కదా, అంతే కదా. టు సేల్స్ ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ రాయాలి. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ రాయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ చదవండి, పాయింట్ క్వశ్చన్ లో ఉంటుంది. ఓపెనింగ్ క్యాపిటల్, అది జస్ట్ ఊరికే రాసి ఉంచుదాం. క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేసి ఊరికే, అదేం చేంజ్ అవ్వాల. క్యాపిటల్ ఎంత అమ్మా? ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత అంట? అకౌంట్ ఎంత అంటున్నానా? ఏం రాద్దాం? బ్యాలెన్స్, క్యాపిటల్ బ్యాలెన్స్ ఏముంటుంది? క్యాపిటల్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ కదా. క్రెడిట్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఎందుకు క్రెడిట్ సైడ్ రాసాం? క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత అమౌంట్? 1,30,000. అంతే ఇక అయిపోయింది. సో అమౌంట్ పర్టిక్యులర్స్, ఓకేనా? 1,30,000. ఏమైనా చేంజ్ అయితే అప్పుడు చేంజ్ చేస్తాం, లేకపోతే చేయండి. నెక్స్ట్ ఇంకా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇంకే ఉంది. ఎంత ఉందమ్మా? క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇది కూడా ఎంత ఉంది? టు ఓపెనింగ్ బ్యాలెన్స్, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంతమ్మా? 1,30,000. ఎప్పుడైనా సరే ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసుకోవాలి. క్యాపిటల్ రాసాను, క్యాష్ రాసాను. సరే పర్చేజెస్ అయిపోయింది 10,000. ఇంకా సాలరీస్ అండ్ వేజెస్ ఏ అకౌంట్కి వెళ్ళాలి ఇప్పుడు? సాలరీస్ అండ్ వేజెస్ అకౌంట్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ ఉంది సురేష్? అయిపోయింది. సాలరీస్ అండ్ వేజెస్ ఇట్ సైడ్. చెప్పండి అన్న, సాలరీస్ అండ్ వేజెస్ ఏం చేద్దాం? డెబిటా క్రెడిటా? టు క్యాష్ ఏం చేద్దాం? టు క్యాష్ ఎంత అమౌంట్? 25,000. ఇమీడియట్ గా అకౌంట్ వెళ్ళాలి, క్యాష్ అకౌంట్. ఏం రాద్దాం క్యాష్ అకౌంట్ వెళ్ళి? బై సాలరీస్ అండ్ వేజెస్ ఎంత? 25,000. 25,000 అయిపోయింది. నెక్స్ట్ రెంట్ అకౌంట్ వెళ్ళాలి. ఇదిగో ఈ రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. రెంట్ అకౌంట్ దగ్గర ఏమంటాం? టు క్యాష్ అకౌంట్ ఎంత? 5,000. క్యాష్ అకౌంట్ దగ్గరికి వెళ్తాం. ఇమీడియట్ గా ఏం చేస్తాం మనం? బై రెంట్ ఎంతమ్మా? 5,000. నెక్స్ట్ మిషనరీ అకౌంట్. మిషనరీ అకౌంట్ కి వెళ్తాం. మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ ఎంత? 50,000. మళ్ళీ క్యాష్ దగ్గరికి వెళ్తాం. ఏం వేస్తాం? బై మిషనరీ. క్యాష్ అకౌంట్ ని క్రెడిట్ చేసాం కదా, ఎంత? 50,000. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ డేటా టు సురేష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డేటా టు సురేష్ అకౌంట్ పే చేశారు కదా, మరి డెబిట్ చేసాం. ఎంత వచ్చింది? టు సురేష్ 30,000. మళ్ళీ ఇప్పుడు సురేష్ దగ్గరికి వెళ్తాం. ఏమంటాం? ఆల్రెడీ వేస్తుంది కదా, బై క్యాష్. క్యాష్ పే చేశాడు. బై క్యాష్ అకౌంట్ ఎంత అమ్మా? బై క్యాష్ అకౌంట్ 30,000. ఇంకా విజయ్ అకౌంట్ ఎంట్రీ ఏంటన్నా? విజయ్ టు క్యాష్ కదా. విజయ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. విజయ్ అకౌంట్ ఎక్కడ ఉందో చూడండి, ఇటు సైడ్ ఉంది. విజయ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ ఎంత? 12,000. ఇప్పుడు క్యాష్ అకౌంట్ దగ్గర ఏం రాస్తాం? బై విజయ్ అకౌంట్. బై విజయ్ అకౌంట్. బై విజయ్ అకౌంట్ ఎంతమ్మా? 12,000. నెక్స్ట్
క్యాష్ అకౌంట్ డేటా టు లోన్ వచ్చింది టు లోన్ అకౌంట్ ఎంతమ్మా 75,000. మళ్ళీ ఇమీడియట్ గా ఎక్కడికి వెళ్తాం లోన్ అకౌంట్ కి వెళ్తాం టూ బయ్యా బై క్యాష్ ఎంత 75,000. ఇక్కడ ఏమి చేయాలి నేను ఎంట్రీస్ మళ్ళీ రాసుకున్నా అంటే ప్రాపర్ అయిపోయినాయి ఎంట్రీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా వేసేసాను కదా ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి ఒక్కొక్క లెజర్ దగ్గరికి వెళ్ళి బ్యాలెన్స్ చేయాలి ఒక్కొక్క లెజర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ 1 by 1 చేసుకుందాం బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ టోటల్స్ చేయాలి టోటల్ చేయండి టోటల్ తక్కువ టోటల్ చేస్తే ఎంత వచ్చిందమ్మా 30,000. ఇట్ సైడ్ కూడా ఆ టోటల్ ఏ హైయెస్ట్ టోటల్ ఉంటే ఆ హైయెస్ట్ టోటల్ ఇట్ సైడ్ కూడా రాయాలి జీరో కాబట్టి ఏం చేద్దాం ఇక్కడ బ్యాలెన్స్ ఏమొస్తుంది బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంతమ్మా 30,000 కదా 30,000 మైనస్ ఇమీడియట్ గా ఇటు సైడ్ తీసుకోవాలి ఏంటమ్మా టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత 30,000. ఏం లేదు ఈ టోటల్ నుంచి ఆ పైన ఉన్న అమౌంట్ తీసేయాలి ఏం లేవు కాబట్టి జీరో తీసేస్తాం కాబట్టి 30,000. ఇంతకీ పర్చేస్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంది క్లోజింగ్ బ్యాలెన్స్ ఏంటి పర్చేస్ అకౌంట్ ఐ మీన్ ఏ బ్యాలెన్స్ ఉందమ్మా డెబిట్ బ్యాలెన్స్ ఎట్ సైడ్ ఉందాను బ్రాడ్ డౌన్ ఎట్ సైడ్ ఉంది డెబిట్ సైడ్ ఉంది కాబట్టి ఏంటది డెబిట్ బ్యాలెన్స్ రెండింటిని టోటల్ చేయాలి అక్కడ ఏమైనా ఉంటే తీసేయాలి ఎట్ సైడ్ ఉంటే అటు సైడ్ సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాసుకోవాలి ఇమీడియట్ గా ఇటు సైడ్ తీసుకోవాలి సేమ్ అలాగే ఇది కూడా చేయండి విజయ్ అకౌంట్ టోటల్స్ చేయండి ఏ టోటల్ రాద్దాం ఎట్ సైడ్ టోటల్ రాద్దాం ఏది ఎక్కువ ఉందానా 20,000 ట్రేడ్స్ 20,000 కూడా ఇట్ సైడ్ రాసుకోండి 20,000 మైనస్ 12,000 ఎంత బ్యాలెన్స్ 8,000 ఏం రాద్దాం ఇక్కడ టూ బ్యాలెన్స్ పడట్లేదు చెప్పండి అమ్మా ఇక్కడ ఏం రాద్దాం టూ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇమీడియట్ గా ఏం చేసేయాలమ్మా ఇట్ సైడ్ తీసుకోవాలి ఏం రావాలి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత 8,000 విజయ్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉందమ్మా క్రెడిట్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ 8,000 క్యాష్ అకౌంట్ ఇది వెరీ ఇంపార్టెంట్ అన్న క్లియర్ గా చేయండి టోటల్ ఏ టోటల్ ఎక్కువ ఉంది టోటల్ చేయండి క్యాలిక్యులేటర్ లో ఏది ఎక్కువ ఉంది చూడండి క్యాలిక్యులేటర్ తేలేదా ఎవరు తేలేదా ఇద్దరు అమ్మ ఆన్లైన్ వాళ్ళు ఎవరైనా టోటల్ చేసి చెప్పండి అలా ఏ టోటల్ ఎక్కువ ఉందో ఎవరైనా ఆన్లైన్ వాళ్ళు టోటల్ చేసి చెప్పాలి ఏ టోటల్ ఎక్కువ ఉందో వాళ్ళు కూడా తీసుకొచ్చుంటారు క్యాలిక్యులేటర్ మస్ట్ కదా మన క్లాస్ కి క్యాలిక్యులేటర్ కంపల్సరీ ఈ కోర్సుకి క్యాలిక్యులేటర్ ఈ కోర్స్ లో మీ కాన్సెప్ట్ నాలెడ్జ్ మీ ప్రాక్టీస్ మీ స్కిల్ ఒక 70% హెల్ప్ అయితే క్యాలిక్యులేటర్ టైపింగ్ క్యాలిక్యులేటర్ స్పీడ్ 30% హెల్ప్ అవుతుంది ఈ కోర్స్ పాస్ అవుతాను అది క్యాలిక్యులేటర్ ఇంపార్టెన్స్ ఈ కోర్స్ లో ఎవరో ఒకరు చెప్పండి అన్న హ్యాక్ చేసి ఫోన్ లో ఎట్లా కొట్లా ఏ సైడ్ ఎక్కువ ఎంత మా డెబిట్ సైడ్ 3,20,000 బ్యాలెన్స్ ఎంత వచ్చిందమ్మా బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత 2,18,000 కరెక్టేనా చెక్ చేయండి అమ్మా కరెక్టేనా
టూ బ్యాలెన్స్ ఇమీడియట్ గా సైడ్ రావాలి. టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 2 lakh. క్యాష్ ఏ బ్యాలెన్స్ ఉందమ్మా? క్యాష్ ఏ బ్యాలెన్స్ ఉంది? డెబిట్ బ్యాలెన్స్ ఎంత? 2,18,000. సేమ్ అలాగే సేల్స్ అకౌంట్ ని. ఏ సైడ్ టోటల్ ఎక్కువ ఉంది? టోటల్ ఎంతో చెప్పండి. 1,25,000. ఇటు సైడ్ వేసేద్దాం అది 1,25,000. అటు సైడ్ జీరో కాబట్టి 2 బ్యాలెన్స్ ఏదర్థం? క్యారీ డౌన్ ఎంత? 1,25,000. ఇమీడియట్ గా ఎటు సైడ్ రావాలి? బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. క్రెడిట్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది ఎంత అంట? 1,25,000. సేల్స్ అకౌంట్ హ్యాస్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ 1,25,000. సురేష్ అకౌంట్ ఇటు సైడ్ ఎక్కువ ఉంది ఎంత? ఇక్కడ బ్యాలెన్స్ ఎంత వస్తుంది? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంతమ్మా? 10,000. ఇమీడియట్ గా ఇటు సైడ్ రావాలి ఏమని? టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 10,000. ఇటు సైడ్ 2 కదా అయిపోయింది. ఇటు సైడ్ అవుతాం ఇంకంతే కదా. అటు సైడ్ ఉంది సేల్స్ ఎక్కడ? ఇంకా ఉందా కింద? సేల్స్ సురేష్. చెప్పండి అమ్మా. 6 అయితే 7 వేసానండి. టోటల్ చేయండి ఎంత వస్తుంది? 25,000. ఇక్కడ 25,000. ఏం అర్థం? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాయాలి. ఎందుకు? 25,000 మైనస్ 0 25,000 కదా. ఇమీడియట్ గా రాసుకోవాలి. ఏం అర్థం? టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంతమ్మా? 25,000. అంటే ఏంటి? సేల్స్ అండ్ వేజెస్ అకౌంట్ హ్యాస్ ఎ డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ 25,000. రెంట్ అకౌంట్ ఇది కూడా చేయమ్మా. 5,000 5,000. ఏం అర్థం? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత? 5,000. టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 5,000. ఎంత ఏంటి మీనింగ్? రెంట్ అకౌంట్ హ్యాస్ ఎ డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ 5,000. మిషనరీ ఇది కూడా బ్యాలెన్స్ చేయండి. ఎంత టోటల్? 50,000. ఇటు సైడ్ కూడా 50,000. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత? 50,000. టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంతమ్మా? 50,000. మిషనరీ అకౌంట్ హ్యాస్ ఎ డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ 50,000. లోన్ అకౌంట్ ఇది కూడా బ్యాలెన్స్ చేయండి. ఎంతమ్మా? 75,000. ఇక్కడ కూడా 75,000. టూ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంతమ్మా? 75,000. పైన ఏం లేవు కాబట్టి ఇమీడియట్ గా ఇటు సైడ్ రావాలి. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంతమ్మా? 75,000. క్యాపిటల్ అకౌంట్ ఇది కూడా బ్యాలెన్స్ చేసేయండి. ఓపెనింగ్ క్లోజింగ్ రెండు ఒకటే కదా. 1,30,000. ఇక్కడ కూడా 1,30,000. టూ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంతమ్మా? 1,30,000. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? ఇదే అన్ని అయిపోయినాయి. బ్యాలెన్స్ అంతే. ఇదే లెజర్కి వస్తుందంటే ఏమైనా కొత్తగా ఏమైనా ఉందా? ఏం లేదు. ఫార్మాట్ అంతే. దిస్ ఇస్ లెజర్. మొత్తం స్క్రీన్ షాట్ తీద్దాం ఒకసారి. స్క్రీన్ షాట్లు తీద్దాం అన్ని. జనరల్ ఎంట్రీస్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి కదా. ఫస్ట్ స్క్రీన్ షాట్ తీద్దాం. ఇవన్నీ జనరల్ ఎంట్రీస్. స్క్రీన్ షాట్ 1. నెక్స్ట్ ఈ లెజర్స్ 2 లెజర్స్ స్క్రీన్ షాట్ తీద్దాం మనం.
మొత్తం కలిపి ఒకసారి తీద్దాం. రాదా? వస్తుంది. కనపడదు కానీ ఊరికే. ఇక్కడ తీద్దామా? ఓకే, రైట్. దిస్ ఈజ్ రిగార్డింగ్ లెజర్ పోస్టింగ్. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్. ఇదేమీ లేదు, లెజర్ పోస్టింగ్ అన్న కాస్త ఏదో నేర్చుకున్నాం బ్యాలెన్సింగ్ ఎలా చేయాలని. ఇది అది కూడా ఉండదు. ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ అంట బేసిస్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అవేంటి అనేది తర్వాత చూస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మీకు తెలిసినవే, బ్యాలెన్స్ షీట్, పిఎన్ఎల్. సేమ్ అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ తర్వాత చూద్దాం. దానికి ఇదే బేసిస్ అంట ట్రయల్ బ్యాలెన్స్. నెక్స్ట్ లెజర్ బ్యాలెన్స్ అనే పర్టికులర్ డే. ఇప్పుడు మనం కనుక్కున్నాం కదా లెజర్ బ్యాలెన్స్, అవి ఉంటాయంట. ట్రయల్ బ్యాలెన్స్ ఏముంటాయమ్మా? లెజర్ బ్యాలెన్స్ అనే పర్టికులర్ డే. నెక్స్ట్ చెక్స్ అథమెటికల్ యాక్యురసీ. అన్ని ఎలా రాస్తాం అంటే ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్సెస్ అన్ని ఒకసారి రాస్తాం, క్రెడిట్ బ్యాలెన్సెస్ అన్ని ఒకసారి రాస్తాం. రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? డెబిట్ టోటల్ అండ్ క్రెడిట్ టోటల్ ఏమవుతుంది? మ్యాచ్ అవ్వాలి. అవ్వలేదు అంటే మీరు ఎక్కడో రాంగ్ చేస్తున్నారు. ఇక్కడ అథమెటికల్ యాక్యురసీ మ్యాచ్ అయితేనే మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయండి, అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేయండి, లేకపోతే నథింగ్. సో లెజర్ బ్యాలెన్స్ అనే పర్టికులర్ డే చెక్స్ ది అథమెటికల్ యాక్యురసీ. అథమెటికల్ యాక్యురసీ అంటే ఏంటన్నా? డెబిట్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ టోటల్. అథమెటికల్ యాక్యురసీ అంటే మ్యాథమెటికలీ టాలీ అవుతుంది అంటారు. డెబిట్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ టోటల్. మ్యాథమెటికలీ టాలీ అవటాన్ని అథమెటికల్ యాక్యురసీ అంటారు. డెబిట్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ టోటల్. లెజర్ బ్యాలెన్స్ అనే పర్టికులర్ డే బేసిస్ ఫర్ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. దీన్నే ట్రయల్ బ్యాలెన్స్ అంటారు. చూద్దాం మరి మన డెబిట్ మనం వేసి చూద్దాం టాలీ అవుతుందో. ఫార్మాట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంటుంది, తర్వాత లెజర్ అకౌంట్స్ అన్ని ఉంటాయి, దాని తర్వాత ఎల్ఎఫ్ నెంబర్, రిఫరెన్స్ లెజర్ నెంబర్ ఏంటి. అటు సైడ్ ఏముంటుందమ్మా? ఫస్ట్ ఏముంటుంది? డెబిట్ అమౌంట్స్, లెజర్ అమౌంట్స్. డెబిట్ అయితే డెబిట్, క్రెడిట్ అయితే క్రెడిట్, క్రెడిట్ అమౌంట్స్. దిస్ ఇస్ ద ఫార్మాట్. సింపుల్ గా చెప్పాలి అంటే ఇలా డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్, పర్టికులర్స్. పర్టికులర్స్ అంటే లెజర్ అకౌంట్స్. ఈ డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ టోటల్ చేస్తే ఏమవ్వాలి? దాన్ని అథమెటికల్ యాక్యురేట్ అంటారు. మ్యాచ్ అవ్వాలి. ఇదే ట్రయల్ బ్యాలెన్స్, ఏం లేదు ఇంకంతే. ఎల్ఎఫ్ నెంబర్ అంటే లెజర్ ఫోలియో నెంబర్, అంటే ఆ లెజర్ అక్కడ ఎంత నెంబర్ ఉంది ఆ బ్యాలెన్స్ అనేది వేస్తాం ఇక్కడ రిఫరెన్స్ కోసం. ఎప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ అనేది యాజ్ ఎ డేట్ ఉంటుంది. ఆ పర్టికులర్ డేట్ ఆ బ్యాలెన్స్, వేరే రోజు వేరే బ్యాలెన్స్ ఉంటుంది. సరే, మరి లెజర్ అకౌంట్ ఓవర్ ఏ పీరియడ్ ఉంటుంది. ఒక డేట్ కాదు కదా, ఓవర్ ఏ పీరియడ్ ఉంటుంది. దాన్ని ఒక డేట్ కి బ్యాలెన్స్ చేస్తాం. ఆ బ్యాలెన్సెస్ అన్ని ఇక్కడ రాసుకుంటాం ఆ డేట్. జనరల్ గా మన ఇండియాలో అయితే 31st మార్చ్ కి ఎండ్ చేస్తారు. యుఎస్ లో అయితే క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతారు. మనం ఏ ఇయర్ ఫాలో అవుతాం? 1st ఏప్రిల్ టు 31st మార్చ్ ఫాలో అవుతాం. యుఎస్ వాళ్ళు ఏం ఫాలో అవుతారు? 1st జనవరి టు 31st డిసెంబర్ క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతారు. మనం అకౌంటింగ్ ఇయర్ ఫాలో అవుతాం. వాళ్ళ క్యాలెండర్ ఇయర్, అకౌంటింగ్ ఇయర్ రెండు ఒకటే, మనదే వేరు. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ ఏంటి? మళ్ళీ అదే మళ్ళీ ఎక్కర్లా, మన ట్రయల్ బ్యాలెన్స్ దగ్గరికి వెళ్దాం. ఇవాళ అది క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఏం చేస్తే అది చెప్తాం. ఏం చేయాలి మనం? ఫార్మాట్ వేయాలి. ఫస్ట్ హెడ్డింగ్ పెడదాం. ఫస్ట్ హెడ్డింగ్ ఏం పెడదాం? ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఎట్ 31st December 2021. ఓకేనా? హెడ్డింగ్ పెట్టాను, ఫార్మాట్ వేస్తున్నాను, స్కేల్ తీసుకున్నాం. మనకి స్కేల్ ఉంది కదా, స్కేల్ ఉంటారు.
సర్లే ఫార్మాట్ వేసాం. ఎందుకు ఇంత పెద్ద ఫార్మాట్ తీసేయండి, అందుకనే చేతితో డ్రా చేస్తారు. ఫార్మాట్ వేసాం. పెద్దగా రాద్దాం, వద్దులే, కావాలంటే మనం పెంచుకోవచ్చు. ఇక్కడ లెడ్జర్ అకౌంట్స్ రాద్దాం, సీరియల్ నెంబర్ రాద్దాం, ఎల్ఎఫ్ నెంబర్ తెలియదు కాబట్టి ఊరికే రాద్దాం. ఇదేం రాద్దాం అమ్మా, డెబిట్ అమౌంట్, అక్కడ క్రెడిట్ అమౌంట్. ఇప్పుడు మీరు చెప్తూ ఉండండి, రాస్తూ ఉంటాను నేను. ఒక్కొక్క లెడ్జర్ నేమ్ రాద్దాం అండ్ అమౌంట్స్ కూడా రాద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ లెడ్జర్ ఏది కన్క్లూడ్ చేసాం? ఫస్ట్ లెడ్జర్ ఏంటన్నా, పర్చేజెస్. ఏ బ్యాలెన్స్ ఎంత? పర్చేజెస్ అకౌంట్ 30,000 డెబిట్ బ్యాలెన్స్. పర్చేజెస్ అకౌంట్ 30,000 డెబిట్ బ్యాలెన్స్. ఎంతమ్మా? 30,000 డెబిట్ బ్యాలెన్స్. ఇంకా అలా నోట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. 20,000 ఒకసారి చూద్దాము. 30 కదా, కరెక్టే కదా, 30,000 బ్యాలెన్స్ అమ్మా. నెక్స్ట్ ఏ అకౌంట్ నాన్న? పర్చేస్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ విజయ్ అకౌంట్ ఎంత బ్యాలెన్స్ నాన్న? విజయ్ అకౌంట్ చెప్పాలి అందరు. విజయ్ అకౌంట్ ఎంత బ్యాలెన్స్? 8,000. క్రెడిట్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ చెప్పాలి. క్రెడిట్ ఇట్ సైడ్ ఉంది కదా. విజయ్ అకౌంట్ ఎంత? క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత? విజయ్ అకౌంట్ ఎంతమ్మా? 8,000 క్రెడిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఎంత? 18 కరెక్టేనా? అది క్యాష్ అకౌంట్. డెబిట్ బ్యాలెన్స్ అంటే ఇట్ సైడ్ ఉంటే డెబిట్ బ్యాలెన్స్ నాన్న, బ్రాడ్ డౌన్ ఎట్ సైడ్ ఉంటే అది బ్రాడ్ డౌన్ చూడాలి. బ్యాలెన్స్ అంటే ఏం చూడాలి? బ్రాడ్ డౌన్ ఎట్ సైడ్ ఉంటే అదే బ్యాలెన్స్ అమ్మా, బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్. ఓకే, బ్రాడ్ డౌన్ ఎట్ సైడ్ ఉంటే అదే బ్యాలెన్స్. క్యాష్ అకౌంట్ ఎంతమ్మా? 2,18,000 బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ నాన్న, బ్రాడ్ డౌన్ ఎట్ సైడ్ ఉంటే అది 2,18,000. నెక్స్ట్ బ్రాడ్ డౌన్ ఇట్ సైడ్ ఉంటాడు. బ్రాడ్ డౌన్ ఇట్ సైడ్ ఉందనుకోండి డెబిట్, అట్ సైడ్ ఉంటే క్రెడిట్ బ్యాలెన్స్. ఇది చూడండి, సేల్స్ అకౌంట్ బ్రాడ్ డౌన్ ఎట్ సైడ్ ఉంది, క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత? 1 lakh. అంతే కదా, ఇట్ సైడ్ క్రెడిట్ అయితే ఇట్ సైడ్ ఏంటి డెబిట్, ఎట్ సైడ్ ఉంటే బ్రాడ్ డౌన్, అట్ సైడ్ బ్యాలెన్స్. ఏంటమ్మా అది? సేల్స్ 1 lakh. ఎక్కడ రాయండి? 1,25,000. నెక్స్ట్ సురేష్ అకౌంట్ ఏ బ్యాలెన్స్? సురేష్ అకౌంట్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. ఎందుకు? బ్రాడ్ డౌన్ ఇట్ సైడ్ ఉంది. సురేష్ అకౌంట్ ఎంత? 10,000 డెబిట్ బ్యాలెన్స్. అంతే కదా, ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్ సాలరీస్ అండ్ వేజెస్. సేల్స్ అయిపోయింది. సాలరీస్ అండ్ వేజెస్ ఏ బ్యాలెన్స్ చెప్పాలి? సాలరీస్ అండ్ వేజెస్ ఎందుకు? ఇట్ సైడ్ ఉంది. ఎంత? 25,000 సాలరీస్ అండ్ వేజెస్. ఎంతమ్మా? డెబిట్ బ్యాలెన్స్. ఇట్స్ ఇక్కడ రాయినా 25,000. ఓకే, నెక్స్ట్ రెంట్ అకౌంట్. రెంట్ అకౌంట్ ఏ బ్యాలెన్స్? రెంట్ అకౌంట్ ఇది కూడా ఇక్కడ ఉంది చూడండి. డెబిట్ బ్యాలెన్స్ ఎంత? 5,000. ఎందుకు? బాట్ డౌన్ ఎట్ సైడ్ ఉంది, 5,000. నెక్స్ట్ రెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటన్నా? మిషనరీ అకౌంట్ చెప్తున్నాను. మిషనరీ అకౌంట్ ఏ బ్యాలెన్స్? ఎందుకు?
బ్రాడ్ డౌన్ డెబిట్ సైడ్ ఉంది ఎంత 50,000. మిషనరీ అకౌంట్ 50,000. నెక్స్ట్ లోన్ అకౌంట్ ఏ బ్యాలెన్స్, లోన్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఎందుకు క్రెడిట్ సైడ్ ఉంది ఎంత 75,000. ఎక్సలెంట్. లోన్ అకౌంట్ ఎంత ఇట్ సైడ్ రాయనా 75,000 అటు కదా క్రెడిట్ అన్న. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఎందుకు ఎంత అమౌంట్ 1,30,000. క్యాపిటల్ అకౌంట్ 1,30,000. ఎవరి దగ్గరైనా సెల్ ఫోన్ తీసుకున్నానా ఇద్దరు సెల్ ఫోన్ తీసుకుని యాడ్ చేయండి, డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ యాడ్ చేయండి. సెల్ ఫోన్ తీసుకోండి 3,38,000. అందరూ యాడ్ చేయాలి, మీరు కూడా చెక్ చేయండి అన్న, అందరూ మీరు కూడా చెక్ చేయండి. క్రెడిట్ బ్యాలెన్స్ కూడా చెక్ చేయండి. సరిపోయిందా అంటే మనం చేసింది రైటే, రెండు మ్యాచ్ అయింది ఆటోమేటిక్. ఎంట్రీస్ రైట్ చేసాం, లెజర్ పోస్టింగ్ రైట్ చేసాం, ట్రేడ్ బ్యాలెన్స్ రైట్ చేసాం. ఇక్కడ తెలుస్తుంది మనం రైట్ చేసాం రాంగ్ చేసాం, పర్ఫెక్ట్ గా రైట్ చేసాం. ఇంతే అకౌంట్స్ అయిపోయింది. ఇదేనా అకౌంట్స్, ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా వెళ్తూ ఉంటుంది. అవి ఏముంది ఎంట్రీస్ నేర్చుకుంటే సరిపోతుంది ప్రాసెస్. ఇంక ఇక్కడ నుంచి మన సిలబస్ స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడతో బేసిక్స్ అయిపోయింది, ఇక్కడ నుంచి మన సిలబస్ స్టార్ట్ అయ్యింది. రేపటి నుంచి నేను చెప్పే ప్రతిదీ సిలబస్ చదవనమాట, రైట్. మళ్ళీ బేసిక్స్ అంతా మన ఫ్యాకల్టీ వచ్చి రివైజ్ చేస్తూ ఉంటారు, డౌట్స్ అని చెప్తూ ఉంటారు, అదంతా ఓకేనా. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో స్టార్ట్ చేద్దాం.